జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిర్దవల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. పచ్చ జెండా ఊపి హజ్ యాత్ర ప్రారంభించిన మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫరూక్. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. కొండపల్లి బొమ్మల పండుగ. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలి కోరుకునే హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయం నుండి ఈ రోజు హజ్ యాత్రకు బయలుదేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులను కలుసుకుని గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ లో మైనార్టీ సంక్షేమ శాఖ హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యే నజీర్, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ నజీజ్ తో పాటుగా కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పచ్చ జెండా యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఆ రకంగా ఉంది. లైట్లు వేసి అవి వేసి బ్యూటిఫుల్గా చేసాం. తర్వాత హజ్ హౌస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. హజ్ హౌస్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హజ్ హౌస్ కట్టారు. ఇప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నాను. మరి అప్పుడు కూడా బ్రహ్మాండంగా దేశంలో తిరిగి వచ్చాం. ఎక్కడ క్యాబ్ బాగుంటుందో అంతకన్నా బాగుండాలి మన దేశంలో అని చెప్పి, మన రాష్ట్రంలో చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు పోయాం. ఎంబార్కేషన్ పాయింట్ లేదు. వాజ్పేయి దగ్గరికి పోయి, సార్ మనకు ఎంబార్కేషన్ పాయింట్ కావాలా అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. సార్ ఎంబార్కేషన్ పాయింట్ ఇమీడియట్ ఇస్తామని చెప్తే హైదరాబాద్ నుంచి క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా ఎంబార్కేషన్ పాయింట్ మనకు లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో మనకు సంబంధించిన హాజీలంతా హైదరాబాద్కు, చెన్నైకు, లేకపోతే బెంగళూరుకు పోతా ఉన్నారు. అటువంటి సదుపాయాలు ఇంతకన్నా మంచి సదుపాయాలు చేసి మన ఎక్కడి నుంచి పోయే వాళ్ళకు హాజీలకు ఎంకరేజ్మెంట్ చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల వైఖరికి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అంటే జాతికి ద్రోహం చేయడమేనని ముఖ్యమంత్రి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజును ఒక బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలుంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోల్లో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి.
మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం 59వ డివిజన్ సింగ్ నగర్ లోని ఎంకే బేగ్ స్కూల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించిన ఆయన పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బూదాల సురేష్, ఇన్ఛార్జ్ జాన్ వలీ, పార్లమెంట్ కార్యదర్శి షేక్ గౌసియా, నాయకులు కొడాలి వంశీ, మున్సిపల్ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవడం జరిగింది. స్కూల్ పిల్లల కాడి నుంచి మా మహిళా సోదరీమణులు వరకు ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. చెత్త రహిత రాష్ట్రంగా, చెత్త రహిత నగరంగా, పరిశుభ్రత అనేది ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగరానికి దేశంలోనే మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అలాగే కలెక్టర్ గారు చేసినటువంటి కృషి వల్ల ఇవాళ అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా నిత్యం తడి చెత్త పొడి చెత్త విడిగా తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడ డంపర్ బిన్లు ఏర్పాటు చేసి దానికి చిన్న చిన్న వెహికల్స్ కానించి పెద్ద పెద్ద ట్రక్స్ వరకు పెడతా ఉన్నాం. అలాగే ఈ చెత్త అంతా కూడా సంపదగా సృష్టించడం కోసం దాన్ని పవర్ ప్లాంట్లో గుంటూరు దగ్గర ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ని పెట్టాం. దాన్ని వాళ్ళ ఫుల్ రన్నింగ్లోకి వచ్చింది. విజయవాడ నగరంలో ఉత్పత్తి అయ్యే 600 టన్నుల పైన చెత్త అక్కడికి ప్రతిరోజు తరలిస్తున్నాం. దానివల్ల ఎన్నో యూనిట్లు కరెంటు ఉత్పాదన అవుతుంది. అంటే చెత్తని ఎక్కడా కూడా వృధాగా పోనీయకుండా సంపదగా సృష్టిస్తూ ఉన్నాం. ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే గ్రౌండ్ వాటర్ మీద, త్రాగునీరు మీద, డ్రైనేజీ అన్నిటి మీద మా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు కానించి శానిటరీ ఇన్స్పెక్టర్లు అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, జెడ్సీ గారు అందరూ కూడా వెళ్ళి పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి నెల 3వ వారంలో ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గానికి, ఒక ఊర్లో ప్రజలతో మమేకమయ్యి దీనివల్ల వచ్చే ఉపయోగాలు, చేయవలసిన విధానాలను కూడా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత చైతన్యవంతం చేస్తాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బూదాల సురేష్, ఇన్ఛార్జి జాన్వాలి, అలాగే మా మహిళా నాయకురాలు, పార్లమెంట్ నాయకురాలు గౌసియా, ఇంకా డివిజన్ నాయకులు వంశీ అందరూ ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ ఎంకే బేగ్ స్కూల్లో అధికారులు అందరం కలిసి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున దీన్ని జయప్రదం చేసాం, పిల్లల్లో మోటివేట్ చేసాం. భవిష్యత్తులో మరింత వేగంగా దీన్ని తీసుకెళ్తామని, మరింత స్వచ్ఛతా నగరంగా, స్వచ్ఛతా నియోజకవర్గంగా, స్వచ్ఛ సింగనగర్ని తీర్చిదిద్దామని కూడా తెలియజేస్తాం. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఎస్కేపీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ సొంతమని ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. 36 సంవత్సరాలుగా బయాలజీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించిన సోమ భరత్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం ఆ పాఠశాల ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. హిందూ హైస్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, డాక్టర్ గోళ్ల బాబా విజయ్ కుమార్లతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందూ హైస్కూల్లో విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయుల నియమబద్ధ ప్రణాళిక దీనికి ముఖ్య కారణమన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి విశ్వశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్లో 36 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు సోము భరత్ కుమార్ గారు విరమణ ఫంక్షన్కి వచ్చిన అందరికీ కూడా నమస్సుమాంజలిలు. ఆయన చాలా ధార్మికంగా సర్వీస్ చేసే వ్యక్తి, అనేక రకాల సేవలు అందించారు ఈ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా. అదేవిధంగా ముందుకి
చాలా చక్కటి విద్యని అందించుతూ పౌరులని 100% 10th క్లాసులో రిజల్ట్స్ వచ్చేటట్లు చేశారు. దంపతులు ఇద్దరూ కూడా ఈ రోజున పదవి విరమణ సందర్భంగా వారికి ఈ హిందూ హై స్కూల్ తరఫున మేము ముగ్గురం సన్మానం చేశాము. కాబట్టి అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. తర్వాత ఈ రిటైర్మెంట్ అయిన టీచర్లందరికీ కూడా హిందూ హై స్కూల్ కమిటీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఇల్లు ఎలాగో తలుపులు తీస్తుంటాయో వాళ్ళ కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతామని సంస్థ సెక్రటరీగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. కాబట్టి తెలియపరచడం అయింది. నా పేరు కాజా లక్ష్మీ వెంకటమోహన్ రావు, 1 టౌన్ హిందూ హై స్కూల్ సెక్రటరీ. గోళ్ళ బాబా విజయ్ కుమార్ 120 సంవత్సరాలుగా సామాజిక సేవని ఉన్నత లక్ష్యంగా పెట్టుకెళ్తున్న శ్రీ కన్యా పరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్న హై స్కూల్ కమిటీకి నేను ట్రెజరర్గా ఉంటున్నాను. ఆ సంస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ విజయవాడే కాదండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడాను లైవ్లో ఉన్న సంస్థ ఏదంటే ఇవాళ విశ్వంశెట్టి వెంకటరత్న హిందూ హై స్కూల్స్ కమిటీ. అలాంటి కమిటీలో ఉన్నత లక్ష్యంగా ఉన్నత విద్య తప్పిస్తున్న అందరికీ మా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇవాళ సోము భరత్ కుమార్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. వారికి 36 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని ఇవాళ గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం వారు రిటైర్మెంట్ అవుతున్నారు. ఆ సందర్భంగా మేమందరం వారిని సన్మానించడానికి, వారి యొక్క సేవలు కొనియాడటానికి మేము వచ్చాము. వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా టీచర్స్ కూడా ముందుకు వెళ్ళాలి, మిగతా భవిష్యత్ తరాలు కూడా ఉన్నతంగా లక్ష్యాలను ఆదరిస్తున్నాము. అలాగే మా సంస్థలో పనిచేసిన ఉపాధ్యాయులు అందరికీ ఈ రోజు వరకు రిటైర్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా మా సంస్థకి సేవ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఇలా ముందుకు ఇంకా ఉన్నత లక్ష్యం తీసుకొని ఈరోజు ఈ సంస్థ 8 సంస్థలకి పురోగిస్తూ ముందుకెళ్తున్నాయి. ఇంకా ముందు ఇంకా 3 సంస్థలకు ముందుకెళ్తున్నాయి. కేబిఎన్ కాలేజీ, ఎంఎస్ఆర్ స్కూల్, అలాగే చిత్తూరు హై స్కూల్, దోగిపతి ఉపేంద్ర స్కూల్, ఇంజనీరింగ్ కాలేజీ, ఇవన్నీ మా సంస్థలు మా మేనేజ్మెంట్లో జరుగుతున్నాయి. ముందు ఇంకా బీ ఫార్మ్స్ కూడా పెట్టబోతున్నాము. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాము. దానికి కారణం ఏంటంటే సామాజిక పరంగా మాకు వచ్చిన ఒక రకమైన అభినందనలు, వారి ఆశీస్సులే కారణం. ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ముందుకు చేయాలనే ఉద్దేశంతో మేమందరం నిలబడి ఉన్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మహిళా సాధికారతపై తన అభిప్రాయం వెల్లడించారు. మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కొండపల్లి బొమ్మలు కొండపల్లికి మానవ వారసత్వ సంపద అని వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లిలోని బొమ్మల కాలనీలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధతో కలిసి బొమ్మల మేళాను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల మేళా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని మన చరిత్రను గుర్తు చేసుకునే రోజు అని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం చేసే రోజు అన్నారు. స్థలాలు, వారసత్వ సంపదాలని మనం గుర్తు చేసుకొని భావి తరాలకు అవి చేరువయ్యేలాగా, భావి తరం వాళ్ళు మన వారసత్వాన్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ వారసత్వాన్ని సృష్టించేలాగా ముందుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ వారసత్వ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాము. ఉదయమే ఇక్కడ కొండపల్లి కిలా మీద హెరిటేజ్ ట్రెక్కింగ్ మొదలు పెట్టాము. అక్కడికి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఎంతోమంది నాయకులందరూ వచ్చి మన కొండపల్లి కిలా మీద ట్రెక్కింగ్ చేశాము. అలాగే జిల్లాలో విజయవాడలో మనకు దుర్గమ్మ గుడి అవ్వచ్చు, అక్కన్న మాదన్న కేవ్స్ కావచ్చు, మొగరాజపురం కేవ్స్ కావచ్చు, ఉండవల్లి కేవ్స్ కావచ్చు, ఇటువంటి ఎన్నో వారసత్వ స్థలాలు ఉన్నాయి. సో అక్కడ కూడా హెరిటేజ్ వాక్ అని ఇంటాక్ వాళ్ళ సహకారంతో హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఈవినింగ్ విజయవాడలో హెరిటేజ్ వాక్, హెరిటేజ్ అండ్ హార్మోని అని మనకు వారసత్వంగా వచ్చిన కళలని ఇక్కడ ఉన్న వారసత్వ కళాకారులని కూడా మనం అభినందించుకోబోతున్నాము. సో ఇది ఒక ఎత్తు అయితే, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పర్యాటక శాఖ మంత్రులు, అలాగే డిపార్ట్మెంట్ టూరిజం, హ్యాండీక్రాఫ్ట్ వీళ్ళందరి సహకారంతో ఈ కొండపల్లి బొమ్మ పండగని ఒకటి చేద్దాము. ఎందుకంటే కొండపల్లి బొమ్మలంటే మీకు తెలిసే ఉంది. ఈ మధ్య కాలంలో ఒకసారి సీఎం గారితో ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే కొండపల్లి అనగానే సర్రు
మొదలుపెట్టారు. నన్ను మాట్లాడే ఒక సార్ చెప్పారు ఏమని, కొండపల్లి మన సంస్కృతి, కొండపల్లి బొమ్మ మన గుర్తింపు, అది ఒక కల్చరు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతైనా చేయండి, ఏదైనా చేయండి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కొండపల్లి ఉత్సవాలకి ప్రపంచ వారసత్వ దినోత్సవంగా కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ గారికి, అలాగే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు గారికి, జనసేన మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త అక్కల రామ్మోహన్ రావు గాంధీ గారికి, అలాగే జిల్లా టూరిజం అధికారిని శిల్ప గారు, రీజనల్ డైరెక్టర్ టూరిజం వైవి ప్రసన్న గారు, సిఇఓ కల్చరల్ మల్లికార్జున గారు, జిల్లా విద్యాధికారిని చంద్రకళ గారు, మెప్మా పిడి మురళీకృష్ణ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొండపల్లి మైలవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి, కళాకారులకి, పత్రికా సోదరులకి, ప్రభుత్వాధికారులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మనం అందరూ ఇక్కడ కలవటం ఆనందంగా ఉంది. ఈరోజు మనం కేవలం ఈ కార్యక్రమం చేయటమే కాదు, మన చరిత్రని గుర్తు చేసుకునే రోజు, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం చేసే రోజు ఈరోజు. మనకు గర్వకారణం మన కొండపల్లి కిల్లా. మన మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఈ కొండపల్లి కోట మన చారిత్రాత్మకంగా చరిత్రకి ప్రతీకగా నిలుస్తూ ఉంది. శతాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి ప్రతీక. ఈ కిల్లా ఒక నిర్మాణం కాదు, ఇది మన ప్రాంతానికి గర్వకారణం. అట్లాగే ఈ కిల్లాతో పాటు ఆనాటి రాజులు సాంస్కృతిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుతున్నాయని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ యువ నాయకులు బోండా రవితేజ్ అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థి కిట్ల వంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ అరండల్పేటలోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హైస్కూల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలిస్తూ పాఠశాలలోని వంట గదులు, టాయిలెట్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు దగ్గరుండి పరిశీలించారు. మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విఎంసి ఉర్దూ ప్రైమరీ స్కూల్ అరండపేట బ్రాంచ్లోకి సందర్శించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యక్షంగా కలుసుకోవటం, వాళ్ళ యొక్క యోగక్షేమాలని తెలుసుకొని అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా వాళ్ళకు అందుతున్నాయా లేదా, ఆహారం యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, వాష్రూమ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ పరిస్థితిలో ఉంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదనపుగా వాళ్ళకి ఏమన్నా కావాలా అని చెప్పి అడిగి తెలుసుకోవటం, వాళ్ళు కొన్ని సూచనల మేరకు తప్పకుండా రేపు ఈ యొక్క సమ్మర్ వెకేషన్ అయ్యాక వాళ్ళకి అనుకూలంగా మేము స్పందించి తప్పకుండా వాళ్ళు అడిగిని చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి ఎప్పుడైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, బాధ్యతలు చేపట్టారో, మరి అన్ని స్కూల్స్కి కూడా పూర్వ వైభవం అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఒక నేతృత్వంలో ప్రతిదీ కూడా ఒక మెన్యూ పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం ప్రతిరోజు కూడా మండే టు సాటర్డే విద్యార్థులకి ఏ విధంగా పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పిన సూచనల మేరకు ప్రతి స్కూల్లో కూడా అదే విధంగా అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి ఉర్దూ పాఠశాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు ఉర్దూ పాఠశాలల్ని ఒక ఉర్దూకి ప్రాధాన్యత ఇచ్చి ఒక యూనివర్సిటీని స్థాపించిన గొప్ప మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు దాకా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా మైనారిటీల్ని కేవలం ఒక ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కానీ శాసనసభ్యులు కానీ బోండా అమ్మ గారు కూడా ఈ నియోజకవర్గంలో కబ్రస్థానాలు నిర్మించడం కానివ్వండి, షాదీఖానా నిర్మించడం కానివ్వండి, మసీదులకి, ఇమాములకి వాళ్ళ యొక్క మంత్లీ డైలీ క్షేమం గురించి ఆలోచించి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం కానీ, మరి ఇది ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి రానున్న రోజుల్లో తప్పకుండా కూడా లోకేష్ గారి అడుగుజాడల్లో మేమందరం కూడా పనిచేస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క క్షేమం గురించే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుందని చెప్పి ఎప్పుడైతే 10వ తరగతి పాస్ అయ్యారో ఆ విద్యార్థులకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా నర్సింగ్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా ఐటీ జాబులు అయితే కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సు అన్నీ కూడా ఉచితంగా ట్రస్ట్ ద్వారా అందించిన గొప్ప సంస్థ నారా కుటుంబం ఎన్టీఆర్ ట్రస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, బోండావమ్మ గారు అండగా ఉంటారు, స్థానికంగా మేమందరం కూడా ఎప్పుడూ మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని విపక్ష కూటమి పార్లమెంట్లో ప్రభుత్వ కుట్రల్ని సమర్థవంతంగా అడ్డుకోగా రాష్ట్ర నేతలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ ప్రయోజనాన్ని గాలికి వదిలేసి కేంద్రానికి వంత పాడుతున్నారని విమర్శించారు. ఎలాంటి ముందస్తు చర్చ డ్రాఫ్ట్ లేకుండా కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్ బిల్లుల్ని తీసుకురావడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టిందని తెలిపారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గత 15 రోజుల నుంచి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి నాయకత్వం ఇంకేముంది, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెడుతున్నాం, అందులో మహిళా రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి అందరూ రండి అని చెప్పి పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు అన్ని పక్షాలకి లేఖలు రాయడం జరిగింది. అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు, అయ్యా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక 10 రోజులు ఆగండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం, ఈలోపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అని అంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించి వీళ్ళు పెట్టే రాజ్యాంగ సవరణ బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ, మహిళా రిజర్వేషన్ గురించి కానీ ముందు రోజు వరకు ఎక్కడా కూడా డిబేటు, డిస్కషన్, డ్రాఫ్ట్ ఇవ్వకుండా, పంచకుండా, చర్చ లేకుండా 2 రోజులు చర్చ జరిగిన నేపథ్యంలో నిన్న సాయంత్రం భారత పార్లమెంట్ చరిత్రలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మోడీ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, కూటమి నాయకులు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, విశ్వ గురువు అని, 56 అంగుళాల ఛాతీ ఉందని, బ్రహ్మాండమైన పాలన చేస్తున్నాడు అన్న ఆయన్ని పార్లమెంట్లో తుక్కుగా ఓడించడం జరిగింది. ఎందుకు ఓడించారో ఏంటి అని అంటే మహిళా రిజర్వేషన్ అని ఒక సాకు చూపించి అది కనపడకుండా రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి సీనియర్ ఇంజనీర్ల అనుభవాన్ని వినియోగించుకోవడం, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం కనుగొనడం లక్ష్యంగా సీనియర్ ఇంజనీర్ల ఫోరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం వైస్ ప్రెసిడెంట్ సత్యాకానంద మాలపాటి మాట్లాడారు. అన్ని రంగాల్లో లాగా విద్యుత్ శాఖలో వయో పరిమితి గత 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని బందర్ రోడ్లో ఒక హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసు, అగ్నిమాపక, ఆర్టీసీ వంటి విభాగాలకు అవకాశాలు కల్పించినట్లు ఇంజనీరింగ్ విభాగానికి కూడా తగిన గుర్తింపు అవకాశం ఇవ్వాలని కోరారు. విద్యుత్ రంగం దేశ, రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైందని, ఈ రంగంపై లక్షలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ నూతన ప్రభుత్వ అభివృద్ధిలో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న వారు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్ ఎస్ శ్రీనివాసరావు, ట్రెజరర్ రామారావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి రామకృష్ణుడు అండి. నేను రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఫ్రమ్ ఏపీ జెన్కో. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ ఫోరం ఫర్ 62 అని చెప్పేసి ఒక ఫోరం ఒకటి క్రియేట్ చేశాము. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ ఫోరం ఫర్ 62. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒకటి క్రియేట్ చేశారు. 60 నుంచి 62 ఇయర్స్ ఇవ్వాలని చెప్పేసి. పాత గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 62 ఇయర్స్ ఇచ్చారు. షెడ్యూల్ 9 and 10 వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి షెడ్యూల్ 9 and 10 కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో షెడ్యూల్ 9 and 10 అందరికీ ఇస్తారని చెప్పేసి మేము అదే ఆలోచనతో ఉన్నాము. ఎందుకంటే ఇంతకుముందు 58 నుంచి 60 ఇచ్చేటప్పుడు కూడా అందరికీ ఇచ్చారు. కానీ
రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిపోర్ట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఎక్స్క్లూడ్ చేశారని చెప్పేసి తెలిసినది. దీనివల్ల మేము రిప్రజెంట్ చేయాలని చెప్పేసి దీని ఆర్డర్తో ఎంతో కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏమిటంటే అందరికీ 62 వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ఆన్ పార్గా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి పెన్షన్ రూల్స్ కానీ ఏదైనా సరే ఇది కూడా షెడ్యూల్ 9 and 10 వరకు అందరికీ ఇస్తున్నారనే ఆలోచనతో మేము ఇంతవరకు మా కుటుంబాలు కూడా వస్తాయని ఆలోచించాము. కానీ ఫైనల్గా తెలిసినది ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మినహాయించారు. సో మేము కూడా 62కి అర్హులమే మిగతా వారిలాగే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఏపీ ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఇచ్చారు. మేము కూడా అన్ని విధాల ఈ 62 ఇయర్స్కి ఏజ్ రిటైర్మెంట్కి మేము అర్హులమని చెప్పేసి గవర్నమెంట్కి విన్నవించాలని చెప్పేసి మేము ఒక ఫోరం ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఈ ఫోరం ద్వారా ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేయాలని చెప్పేసి మా సమస్యను రిజాల్వ్ చేస్తుందని ఆశిస్తున్నాం. నా పేరు సత్యానందం మార్లపల్లి. ఈ ఫోరానికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏది ముందుకు పోవాలన్నా, పరిశ్రమలు ముందుకు పోవాలన్నా, దేశం ముందుకు పోవాలన్నా, రాష్ట్రం ముందుకు పోవాలన్నా పవర్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టారు. ఆ పవర్ సెక్టార్లో సుమారుగా 1,00,000 కుటుంబాల వరకు పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు రాష్ట్రం విడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మరి అటు నారా చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసినటువంటి ఇష్యూని మరి దాన్ని మేము విద్యుత్ జేఏసీ తరఫున చాలా పోరాటాలు చేసాం. మరి అనివార్యంగా రాష్ట్రం విడిపోవడం, మరి దానికి ఇప్పుడు ఈ కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహించడం, దానిన అమరావతిని చాలా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మా వంతు కర్తవ్యాన్ని కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అందిస్తూ ఉన్నాం. మరి పవర్ అనేది ఎంత అవసరం అనేది మీకు తెలిసిన విషయమే. మరి దీంట్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి వేశారు. ఈ ఏజ్ వల్ల అంటే 58 నుంచి 60 తర్వాత 62 ఇయర్స్ వరకు చేసే ఉద్దేశంలో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేయడం, శ్రీ నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు మరి దీన్ని ఒక కమిటీ కింద ఏర్పడి దాన్ని చేయడం జరిగింది. ఇది అప్పట్లో 58 నుంచి 60 సంవత్సరాలు ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా 60 నుంచి 62 సంవత్సరాల వరకు చేస్తూ ఈ విద్యుత్ శాఖ కూడా అన్వయిస్తారన్న ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే దీంట్లో విద్యుత్ ఎస్ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ ట్రాన్స్కో. ఈ ఫోరం రీసెంట్గా ఫామ్ అయింది. ఈ ఫామ్కి నన్ను సెక్రటరీ జనరల్గా నియమించడం జరిగింది ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కలిసి. సో మేము సీనియర్స్ ఇన్ సర్వీస్లో ఉన్నాం. ఈ సీనియర్స్ ఈ ఆర్గనైజేషన్కి ఎంతో సేవ చేశారు. అలాంటి సీనియర్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ బెనిఫిట్స్, వీళ్ళ సర్వీసెస్ చాలా అవసరమనే దృష్టితో మాలో ఉన్న కొంతమంది జూనియర్స్ ప్రమోషన్లు ఏదో ఎఫెక్ట్ అవుతాయనే ఉద్దేశంతో కొంతమంది మేనేజ్మెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అలాంటిది ఏముంది, మన సర్వీసు పవర్ సెక్టర్లో సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంటు, ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. సో వాళ్ళ సర్వీసెస్ ఇప్పుడున్న సీనియర్లు కానీ లేకపోతే రిటైర్ అయిన సీనియర్లు వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ అనుభవం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళని కూడా దీనికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ మాకు చాలా అవసరం సీనియర్లీ. ఈరోజు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. పవర్ సెక్టర్ నాట్ లైక్ అదర్ సెక్టర్ లాగా కాదు. దీంట్లో ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంటు, ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ టు ఎనీ ఎంప్లాయీ. ఎవరైతే జూనియర్లు ప్రమోషన్ కోసం ఇదవుతున్నారో, సీనియర్లకు వద్దని అంటున్నారో వాళ్ళకి ఎగ్నెస్ట్ ఏం కాదు. మేము వాళ్ళకి కూడా రేపొద్దున ప్రతి ఒక్కరి ఎంప్లాయీకి ఉపయోగపడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. పచ్చ జెండా ఊపి హజ్ యాత్ర ప్రారంభించిన మంత్రులు కొల్లు రవీంద్ర, ఎల్ఎండి ఫరూక్. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.
కొండపల్లి బొమ్మల పండుగ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.